హలో ఆడియన్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు లెర్న్ విత్ మీ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం ఎస్క్యూఎల్ కమాండ్స్ గురించి నేర్చుకున్నాం అండ్ కన్స్ట్రెయిన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు డిడిఎల్ కమాండ్లో ఫస్ట్ కమాండ్ వచ్చేసి క్రియేట్ కమాండ్ యూజ్ చేసి మనం టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి అని ఈరోజు నేర్చుకుందాం. మీరు రైట్ సైడ్ టేబుల్లో చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ అది వచ్చేసి క్రియేట్ టేబుల్ సింటాక్స్. టేబుల్ క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే సింటాక్స్ అది. ఫస్ట్ మనం టేబుల్ క్రియేట్ చేయడం కన్నా ముందు అసలు టేబుల్ ఎందుకు క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. మనం ఏదైనా డేటా స్టోర్ చేయాలంటే మనకు ఒక స్ట్రక్చర్ కావాలి. ఆ స్ట్రక్చర్లో మనం డేటా స్టోర్ చేయాలి. సో మనం టేబుల్ క్రియేట్ చేయాలి ఎస్క్యూఎల్ రిలేటెడ్గా అయితే. అదే NoSQL, MongoDB ఇవి స్ట్రక్చర్లెస్ స్కీమాస్. సో డైరెక్ట్గా మనం స్ట్రక్చర్ ఏం లేకుండా స్టోర్ చేసేయచ్చు. ఐదర్ కాలం ఓరియంటెడ్లో కానీ గ్రాఫ్ ఓరియంటెడ్లో కానీ డేటానంతా స్టోర్ చేయొచ్చు. అదంతా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. ఫర్దర్ వచ్చే వీడియోస్లో అవి కూడా నేర్చుకుందాం. ప్రజెంట్ అయితే టేబుల్ ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. క్రియేట్ టేబుల్ నేమ్. ఇక్కడ _ ఎందుకు ఇచ్చామంటే టేబుల్ నేమ్ పెద్దగా ఉందనుకో, స్పేస్ ఇస్తే మనకి ఎర్రర్ వస్తుంది. సో ఆ ఎర్రర్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఇక్కడ _ ఇస్తున్నాం. అండ్ కాలం నేమ్ డేటా టైప్, కాలం 2 డేటా టైప్. కాలం 3 దగ్గర మాత్రం కామా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇక్కడ క్లోజ్ చేసి సెమీకాలన్ ఇచ్చేస్తాం. ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ సింటాక్స్. డిస్క్రైబ్ టేబుల్ అంటే మనం 3 కాలమ్స్ క్రియేట్ చేసాం, వాటి డేటా టైప్స్. ఇది మాత్రమే ప్రింట్ అవుతుంది టేబుల్, ఎందుకంటే అక్కడ ఏ వాల్యూస్ లేవు కాబట్టి. మనం ఇన్ కేస్ ఏదైనా వాల్యూ ఇస్తే అవి ఫర్దర్గా ఇన్సెట్లో వస్తాయి. ఇప్పుడు మనం వాల్యూస్తో ఇక్కడ రైట్ సైడ్ ఒక టేబుల్ చూస్తున్నాం కదా, క్రియేట్ టేబుల్ నేమ్ వచ్చి STD అని పెట్టా, స్టూడెంట్. ఇక్కడ కాలం 1 వచ్చి ID, దానికి డేటా టైప్ ఇంటీజర్. ఇన్ కేస్ మీరు ఇంటీజర్ కాకుండా varchar కూడా ఇవ్వచ్చు. కొన్ని కాలేజెస్లో ఐడీస్ వచ్చేసి ఎక్కువ స్టూడెంట్స్ ఉంటే ఆల్ఫాబెట్స్తో కూడా మర్జ్ చేసి ఇస్తారు కదా, అట్లా ఉంటే మీరు varchar కూడా ఇవ్వచ్చు. నేమ్ అండ్ డేటా టైప్ వచ్చేసి varchar. లెంత్ 25 ఇచ్చా. కాంటాక్ట్ నెంబర్కి డేటా టైప్ నంబర్. డిస్క్రైబ్ టేబుల్. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూషన్ చూద్దాం.